కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. భారతదేశం గురించి ఏమన్నాడు ఒకసారి వినండి ఈ మాటలు. తెలివైన వాడు ఎవరు ఇండియాలో ఉన్నాడు ఫస్ట్. రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు కానీ అరే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళనే దేకలేదు, మీరెవరు రాళ్ళు పతివ్రత అంటే అదేం పెద్ద భూతి కాదండి. నేను బతుకున్నంత వరకు ఎవరైనా వచ్చి ఆడవాళ్ళ బట్టలు ఎలా వేసుకోవాలి అని ఒక్క వీడియో చేస్తే 100 బూతులతో సమాధానం వస్తది. ఎంత దిగజారిపోయావో చూసుకో, పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? బూతులు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం, నేను రాను. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకో. మీరు ఏదైతే చీర కట్టుకోవాలి అని అమ్మాయి అన్నారో మనం పురాణాల్లోకి వెళ్దాం. మార్రా 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 వాక్యాలోనే మన త్రేతాయుగంలో మన సీతాదేవి సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే రేపు మగవాడు పద్ధతిగా చీర కొట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు. అసలు ఏంది వాడు, అర్థం కాదా వానికి? చెప్తే వినడా వాడు? మన ద్రౌపది దేవిని కీచకుడు తర్వాత ఈ రోజు కుదరలేదప్పా, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. నాకు చాలా ఇష్టం, రేపు రామాయణం కూడా స్టార్ట్ చేస్తున్నాను రేపు నుంచే. ఓకే, ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ట్రై చేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఇలా చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలను. ఇలా చూపించాక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా, శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. నేను కూడా అబ్బాయినే కదా, సో చూపిస్తాను నేను. కాకపోతే ఇవన్నీ ఇదో ఎన్నిసార్లు చూపించిందో అందరికీ తెలుసు. చూసే వాళ్ళందరికీ కింద కామెంట్ చేయండి అమ్మా. ఆడపిల్ల ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా బట్ట. ఈ లెంజా కూడా ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? ప్రేమతోనే రవ్వలడ్డూలు, సున్నుండ్లు, తర్వాత పొంగడాలు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. పువ్వు అనుకుని దాచుకున్న ఆరోగ్యాన్ని, సంవత్సరం నుంచి కాపాడిన ఆరోగ్యాన్ని కొడక్క ఇప్పుడు కొడక్క కపము, దగ్గు, జ్వరము, జలుబులు, పైత్యాలు అన్ని పట్టుకొని వెళ్తా. సంతోషం, థ్యాంక్ యూ. తెచ్చిన మా జయసుదమ్మ, ఆమమ్మ, మొట్ట ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. లంజా కూడా చదువుకున్న వాడు కాదు, నా అంబిషన్ 10th క్లాస్ అంగూటా సాఫ్లు ఎంజా కొడుకుల్ని బతకనివ్వకూడదు. సారీ బాస్, బిర్యానీ సరిగ్గా పేర్లేదు. పేల్తే నువ్వు ఇలా చూసుండడు కాదు, చంపి దింగుతాను. ఆటగాడు బతుకున్నంత వరకు ఇంకో 100 సంవత్సరాలన్నా ఏ లెంజా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. అరే బాట్లు, అసలు మా హీరోకి మీ హీరోకి సంబంధం ఏంటని కామెంట్ చేస్తారా? పగిలిపోతే నా మన హీరోని కామెంట్ చేస్తారన్నా? మా హీరో నైజాం కలిసినంత లేదురా మీ హీరో బతుకు. అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడన్నా వాళ్ళ హీరో. ఇంకో చోట పోయి బతుకుతా, అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి ఎవరో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. అంత మాత్రం చేత నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా.
నీ కాపలేని యుద్ధం ఇస్తా. దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. యువర్ రైట్, హి ఇస్ రైట్. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటల్ని నేను వెనక్కి తీసు. అలా కాదురా ఎరుపు కూడా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా.